పల్లికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర రైతాంగం 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి ఆత్మహత్యలు పెరిగిపోయి ప్రతిరోజు పేపర్ తీసుకుంటే ఎక్కడ చూసినా ఆత్మహత్యలే. అప్పుడు అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను రెండు చిన్న విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మొట్టమొదటి మీటింగు రాజేంద్రన్న ఆర్థిక శాఖ మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి మీటింగ్ జరిగినప్పుడు మనకు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి అంటే 13,500 రెండో సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు ఇస్తామనే ఒక హామీ, తర్వాత ఉచిత కరెంటు 9 గంటలు పగటి పూటనే ఇస్తామనేటువంటిది రెండవ హామీ అని ఆ రోజు మీటింగ్ లో జరిగితే, లేదు మొదటి సంవత్సరం ఎందుకంటే రాష్ట్రంలో రైతాంగం చాలా దయనీయమైన స్థితిలో ఉంది, ఈ సంవత్సరమే 13,500 ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి తీర్మానం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత కరెంటు, వాళ్ళ నాన్న రాయలసీమ రైతాంగం అంటే ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు. నేను కోస్తాలో ఒక ప్రాజెక్టు దోగి కాలువలు తీసి మన చేనికి నీళ్లు అందిస్తే ఆ కాలంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో ఒక ఎకరాకు 5 లక్షలు ప్రభుత్వానికి ఖర్చు వస్తుంది. అదే ఇప్పుడైతే 10 నుంచి 15 లక్షలు ఖర్చు వస్తుంది. కానీ మన రాయలసీమలో మనమే బోర్ వేసుకుంటాం, మనమే మోటార్ బిగించుకుంటాం, మనమే కరెంటుకు డిపాజిట్ కడతాం. కానీ మనం చేసేది వ్యవసాయమే, వాళ్ళు చేసేది వ్యవసాయమే. మరి ఇక్కడ రైతు నేను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కనీసం ఉచిత కరెంట్ అన్నా ఇస్తే ఈ రైతుకు ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఒక బృహత్తర పథకాన్ని, ఉచిత కరెంటును మనకు తీసుకురావడం జరిగింది. కానీ పగులు 4 గంటలు, రాత్రి 3 గంటలు ఇచ్చేటటువంటి పరిస్థితి అప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పగటి పూటనే, రాత్రి పూట పాము కాటు కానీ కరెంటు షాక్ కానీ రైతులు చనిపోతా ఉన్నారు కాబట్టి పగటి పూటనే ఇవ్వాలని చెప్పి హామీ ఇచ్చాను కాబట్టి అని దాని మీద రివ్యూ చేస్తే ఏం జరిగిందంటే, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు పరిపాలనలో లాస్ట్ 2 సంవత్సరాల విద్యుత్ బకాయిలు అటనే పెండింగ్ పెట్టి దిగిపోయినాడు. ఎన్ని వేల కోట్లు అంటే 18,000 కోట్ల రూపాయలు. 18,000 కోట్ల రూపాయలు వాళ్ళకి పేమెంట్ కడితే గానీ మనకు రైతులకు కరెంట్ రాదు. అప్పుడు ఎవరు ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఎవరికి వెళ్ళి చూస్తాడంటే మన రాజేంద్రన్నకి వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రికి వెళ్ళి చూస్తాడు. ఎక్కడి నుంచి తెచ్చారో అప్పటికే లోటు బడ్జెట్ 1 రూపాయి లేదు ఖజానాలో, తీసుకొచ్చి 18,000 కోట్లు కట్టి ఇంకా 9 గంటలు మనం కరెంట్ ఇవ్వచ్చా అని చెప్పి మళ్ళీ అడిగితే, అప్పుడు మళ్ళా ఆ శాఖలు ఉంటాయి కదా మనకు పవర్ సప్లై చేసేటటువంటి సంస్థలు, సార్ పగటి పూటనే 9 గంటలు కంటిన్యూ ఇవ్వాలంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడు డిస్కమ్లు సపోర్ట్ చేయవు సార్, కంటిన్యూ ఇస్తే ఇవి ట్రిప్ అవుతాయి అంటే ట్రాన్స్ఫార్మర్ పెద్ద పెద్ద మనవి సబ్ స్టేషన్లు సపోర్ట్ చేయవు సార్ అంటే మళ్ళీ దానికి ఎంత ఖర్చు అంటే 1,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. మళ్ళీ వెంటనే రాజానని మళ్ళీ 18,000 కోట్లు. అసలు ఎట్ల తిప్పలు పడుతున్నారో, ఏం చేసినారో ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని. ఎందుకంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయం మీదనే ఎక్కువ శాతం ఆధారపడినటువంటి రాష్ట్రం. సేవా రంగాలు కానీ, ఐటీ రంగాలు కానీ, పరిశ్రమలు కానీ అన్ని కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా అయిపోయింది. కానీ అంతకుముందు పరిపాలించినటువంటి పరిపాలకులు ఏదైతే ముఖ్యమైన రంగమో ఆ రంగాన్ని వదిలేసి రాజధానిలో నిర్మించడాలు, భవనాలు చూపించడాలు, పేపర్లు చూపించడాలు. ఆ రోజు అదే పరిస్థితి, మళ్ళీ ఈ రోజు అదే పరిస్థితి రాష్ట్రం తీసుకొచ్చినారు. అలా తీసుకొచ్చి ఇస్తే ఈ రోజు మనం స్విచ్ నొక్కితే 9 గంటలు కరెంటు కంటిన్యూగా వస్తుందంటే అది వారి ఘనత అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎంత కష్టపడ్డారు సీజన్ కు. అంటే మనకు 2 సీజన్లు వ్యవసాయ రంగానికి, ఖరీఫ్ సీజను, రబీ సీజన్. అంటే మన భాషలో వానకారు, ఎండకారు. వానకారు పంట వేసుకుంటే ఎప్పుడైనా విపత్తులు ప్రతి సంవత్సరం వస్తుంటాయి, పోతుంటాయి. కానీ విపత్తులు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఏ విధంగా స్పందించి రైతును నిలబెట్టింది అనేది ఇంపార్టెంట్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీజన్ లో వస్తేనే ఈ క్రాప్ అనేటువంటి ఒక వ్యవస్థ తీసుకొచ్చినాడు. అంటే ఫలానా ఎల్లయ్య ఎకరా ఉల్లిగడ్డ సాగు చేసినాడంటే వెంటనే
రికార్డులో ఆ రికార్డు ఏర్పాటు, అది కూడా నాటిన మనం 30 రోజుల లోపల పూర్తి చేసేటటువంటి పరిస్థితి. ఆ రికార్డు తీసుకుని మన పేరిట ఎక్కడైనా విపత్తి జరిగితే దానికి సీజన్ లోనే, అంటే ఈ ఖరీఫ్ సీజన్ అయిపోతేనే ఒక్క నెలలోనే కరెక్ట్ గా నేను అనుకునేవాడిని, రాజేంద్ర ఒక 2 రోజులు లేట్ చేస్తాడా లేదా 10 రోజులు లేట్ చేస్తాడా అని. కరెక్ట్ గంట కొట్టినట్టు ఏ రోజు డేట్ చెప్పినారో అదే రోజు డేట్ కు మన అకౌంట్ లో జమ చేసిన కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే దేశంలో ఎక్కడా లేనిది వాళ్ళ నాన్న మనిషికి బీమా చేసినాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే మనిషి యొక్క ఆరోగ్యానికి బీమా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొక్కలకు కూడా, అంటే మనం పండించే మొక్కలకు కూడా బీమా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తాను. ఆ బీమాను మనం అప్పుడు గతంలో రైతులు, పెద్ద రైతులు ఎవరైనా బ్యాంకులో లోన్ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా బీమా కట్టాలంటారు కాబట్టి కట్టేవాళ్ళు. అవి మనకు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ప్రతి రైతుకు మొదట్లో 1 రూపాయి కడితే బీమా అన్నాడు, తర్వాత 1 రూపాయి కూడా తీసుకోకుండా అందరికీ బీమా చేసి తన ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో బీమా ఎంత వచ్చిందంటే 7,800 కోట్ల రూపాయల బీమా మన అకౌంట్ లోకి వచ్చింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొట్టమొదటిది ఈ సంవత్సరం నేను చూస్తా ఉన్నాను. గత సంవత్సరం పొగాకు, చిల్లి అని మిర్చి రైతులు అందరూ, మామిడి రైతులు అందరూ నాశనం అయితే, ఈ సంవత్సరం తీసుకుంటే మొట్టమొదటిది ఉల్లిపంట వచ్చింది. మార్కెట్ లో కొనే దిక్కు లేదు. ఏమయ్యా అని మన రైతు సంఘాలు అందరూ ధర్నాలు చేస్తే మొదట ఏమన్నాడంటే 1,200 రూపాయలకు మేము కొంటాం, మీరు మార్కెట్కు తీసుకురండి అన్నాడు. కరెక్ట్ 2 రోజులే 1,200 రూపాయలకు ఒక 6,000 టన్నులు కొని మళ్ళా మాట మార్చినాడు. తర్వాత ఏమనంటే నువ్వు ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకో, మాకు ఆ బిల్లు తెచ్చి మిగతా ధర రేటు తక్కువ ఉండేది అంటే నువ్వు 500లకు అమ్ముకుంటే మిగతా 500-700 రూపాయలు మేము మీ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి అట్ట ఒక 2 రోజులు నాటకం ఆడింది. మళ్ళీ 2 రోజుల తర్వాత లేదు మీరు ఏమన్నా అమ్ముకొని మేము ఎకరాకు 20,000 రూపాయలు, హెక్టార్కు 50,000 రూపాయలు లెక్క అకౌంట్ లో వేస్తామన్నాడు. మొదట కొన్నే 2 రోజులు కొన్నే దానికే ఇప్పటికి డబ్బులు వేయలేదు. కేవలం 13 కోట్లు అయితే ఇప్పటికి ఇంకా 8 కోట్లు బాకీ ఉన్నాడు. ఇది ఏమి రైతు ప్రభుత్వం? ఇది ఎక్కడి కథ? మనకేం చెప్పినాడు? అయ్యా ఆయన 13,500 వేస్తున్నాడు, నేను కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు వేస్తా అన్నాడు. ఇంతవరకు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరాన్ని ఎత్తేసి ఈ సంవత్సరం 2 విడతలు 5,000 వేసి, అది కూడా మన పాత లెక్కల కంటే ఇప్పుడు 7 లక్షల మందికి రైతులకు తగ్గించి ఈరోజు జమ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఎంత బతకాలి మనం? లక్షల పెట్టుబడులు పెట్టి ప్రతి రైతు మళ్ళీ ఇప్పుడు ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి. అప్పుడు 2014 నుంచి 19 వరకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు ఎవరు కూడా చేయరు. పోయిన ప్రభుత్వాలు చనిపోతే వాళ్ళకి సంబంధం, మాకే సంబంధం అనేటోళ్ళని చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ రైతు అంటే మా నాన్నకు బిడ్డలతో సమానం కాబట్టి నా బాధ్యత అని చెప్పి చంద్రబాబు నాయుడు టైంలో చనిపోయిన రైతులకు కూడా ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యక్తిని వదులుకొని మన కర్మ బట్టి నిజంగా చెప్తాను నేను, మన రైతులకు తలరాత ఎందుకో రాసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మన నెత్తిన పెట్టుకొని ఈరోజు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకో విషయం తీసుకుంటే మీకు ఎంఎస్పీ అనేది మీడియా వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. గిట్టుబాటు